Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. వచ్చిన ఆపర్చునిటీని మీరు తన్నుకున్నారు. తన్నుకోవడం ఇస్ ఎక్స్ట్రీమ్ వర్డ్. తన్నుకోలేదు, చిన్న చిన్న తప్పు. బిగ్ బాస్ అనేది లైక్ ఒక పర్సనాలిటీ షో అన్నారు. అవునండి. అంటే ఇప్పుడు మీరు సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి అంటే మీ పర్సనాలిటీని మీరు జనాల్లో ఫెయిల్ అయ్యారని అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనికి రెండు ఉన్నాయండి ఆన్సర్లు. ఫస్ట్ వచ్చి జనాలు ఎట్లా మనల్ని యాక్సెప్ట్ చేస్తారన్నారు. సెకండ్ వచ్చేసి ఓట్ బ్యాంక్, కుల్లా మాట్లాడేసుకోవాలి. జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినా బయట వచ్చిన తర్వాత చూసిన చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. కొంతమందికి నచ్చాను, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది ఏమంటారు అరే అసలుకి ఏంటి క్వశ్చన్ మార్క్, ఇవి ఉన్నాయి. ఎవరి వాళ్ళ ఒపీనియన్ రెస్పెక్ట్ చేయాలి. దాన్ని బట్టి ఒక ఓట్ వచ్చింది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు మేము కామనర్స్ లోకి వెళ్తున్నాం కదా, జనాలు మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ ముందు నుంచే ఉంది. మాలాంటి కామనర్స్ ని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెమైనా టైం పడుతుంది. సో నేను అదే హోప్ చేసిన, ఒక 2-3 వారాలు ఉంటే ఇంకొంచెం బాగా యాక్సెప్ట్ చేస్తే. అంటే కామనర్స్ గా వెళ్ళారు. అవును, ఇంకా కామనర్స్ లోపల ఉన్నారు. మరి మీరు ఎందుకు కామనర్ గా బయటకు వచ్చేసారు? నేనే కామనర్ గా ఎందుకు బయటకు వచ్చేసాను? సో ఫస్ట్లీ రైట్ ఫ్రమ్ గెట్ గో ఉన్న కామనర్స్ లో కూడా చూస్తే నేను అగ్ని పరీక్ష షోలో అందరికంటే లాస్ట్ లో క్లిక్ అవుతాను. ఫస్ట్ ఎపిసోడ్ క్లిక్ అవుతాను, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ల్యాడర్ లో క్లిక్ అవుతాను. నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళందరూ స్టార్టింగ్ ఎపిసోడ్స్ నుంచి క్లిక్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం శ్రీజ గురించి అనుకుందాం. శ్రీజ గారు ఎపిసోడ్ 2-3 నుంచే స్కై హై, తర్వాత మాస్క్ మ్యాన్ గారు ఎపిసోడ్ 1 నుంచి హై అయ్యారు. నాది ఫస్ట్ ఎపిసోడ్ హై అవుతుంది, తర్వాత థర్డ్ ఎపిసోడ్ హై అయిన తర్వాత మొత్తం నాది కింద పడిపోయి తర్వాత లేస్తాను. ఓకే, అంటే అగ్ని పరీక్ష ఎఫెక్ట్ ఇంకా బిగ్ బాస్ లో ఉందంటున్నారా? అట్లీస్ట్ ఇనిషియల్ ఓట్స్ కి అయితే చాలా ఎఫెక్ట్ ఉందని అయితే నేను బిలీవ్ చేస్తాను. మరి అదే అగ్ని పరీక్షలో పాజిటివ్ ఉన్న శ్రీజ, ప్రియా ఎందుకు మరి బిగ్ బాస్? ఎగ్జాక్ట్లీ అదే వస్తున్నాను, ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నాను నేను. ఇప్పుడు నా సీజన్ లో ఏమంటారు, నా వీకెండ్ ఎపిసోడ్ లో ఎప్పుడైతే నేను బాటమ్ 3 ఈ వీటిలో ఉన్నానో, నేను ప్రియా, ఫ్లోరా గారు ఉన్నా. సాటర్డే ఎపిసోడ్ రోజు ప్రియా గారి ఫేస్ మీద పెయింట్ వేసేటప్పుడు జనాలు చప్పట్లు కొట్టాను. అట్లాంటప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ వీక్ ప్రియా ఎలిమినేట్ అవుతుంది పక్కా అని. బట్ నా మైండ్ లో ఇంకోటి కూడా నడుస్తుంది. ప్రియాకి ఉన్న ఫాలోయింగ్ వేరు, నాకున్న ఫాలోయింగ్ వేరు. నాకు ఎంత మా అయితే 250 ఉండే అగ్ని పరీక్ష అప్పుడు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నా 19,000 నేను. ప్రియాకి ఆల్మోస్ట్ 150 పెరిగిపోయింది. పీక్ 10,000 పెరిగిపోయింది. అది ఇవన్నీ ఉంటాయి మైండ్ లో. ఇవన్నీ నోటీస్ చేస్తే ఒక ఓట్ బ్యాంక్ పరంగా అయితే నేను తక్కువనే ఉన్నాను నాకు తెలుసు. దానికోసమే రైట్ ఫ్రమ్ డే 1 నేను పీపుల్ ని గెలుచుకుందామన్న మైండ్ సెట్ లోనే ఉండే. దట్స్ ద ఓన్లీ వే నాకు ఓట్లు పెరుగుతాయి. ఇట్లా ఏం సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఈ పంచాయతీలు ఏం లేవు కాబట్టి జనాలు విల్ బి ద ఓన్లీ వే మనకి. ఇంకో వే ఉండే అండి, అది ఆ వే నాకు తీసుకోవాలని లేకుండా కొంతమంది గేమ్ ఆడుతున్నారు. నేను ఒక సెలబ్రిటీ తోటి ఉండి అతన్ని రేడార్ లో ఉండి నేను వాళ్ళ ఓట్ బ్యాంక్ తినేస్తూ ఆడనా, అది కూడా ఉండే. అట్లా కొంతమంది ఆడుతున్నారు కూడా, మీకు అనిపిస్తుంది కూడా. అది నాకు ఆడాలని లేకుండా, ఎందుకంటే ఆ సెలబ్రిటీ నాకు నచ్చినప్పుడు అతనితో నేను ఎలా ఆడగలుగుతాను. మీకు కుల్లా ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత అయిన ఫస్ట్ ఫ్రెండ్ బర్నీ గారు. నాకు ఇద్దరం 2 days బాగా దానికోసం నన్ను నామినేట్ కూడా చేయరు. మీరు నోటీస్ చేస్తే బాగా పొలైట్లీ మాట్లాడుతున్నారని. నేను స్మార్ట్ ఉంటే సంజయ్ గారు ఫ్రెండ్ అయిపోయారు, ఇతను ఫ్రెండ్ అయిపోయారు. ఇద్దరి రేడార్ లో ఉండి ఓట్ బ్యాంక్ కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఆ గేమ్ ఆడాలని లేకుండే, నా ఇండివిజువాలిటీ పోద్ది, నా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టడం పోద్ది. సో దానికోసమే నా ఇండివిజువల్ గేమ్ ఆడతాను, నా పాయింట్స్ కరెక్ట్ గా పెడతాను, తప్పు మాట్లాడాను ఒకటి. ఓకే, ఈ పాయింట్ మీద ఒక చిన్న క్వశ్చన్ ఉంది బ్రో. అంటే లైక్ కామనర్స్ అందరూ లైక్ ఒక ఈ వరస్ట్ కామనర్స్ లో వరస్ట్ కామనర్స్ అని చెప్పి బయటకు వచ్చి అన్న శ్రీజాని, ప్రియాని అన్నారు. అదే వారం వెళ్ళి మీరు భరణి గారిని, తనుజ గారిని నామినేట్ చేశారు. మరి పాయింట్స్ ఇక్కడ కరెక్ట్ గా ఎందుకు ఉన్నాయి? ఎందుకు వీళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేశారు? ఎగ్జాక్ట్లీ. సో ఆ ముందు రోజు ఇమోషనల్ బ్రేక్అవుట్ అసలుకి. ఆ ముందు రోజు ఏం సిచ్యువేషన్ కూడా ఏంటంటే, సో షష్ఠి గారు ఎలిమినేట్ అయిపోయారు, ఉన్న వన్ ఆఫ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయిపోయారు. మీకు కూడా తెలుసు హౌస్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ హౌస్. ఫ్రెండ్స్ లేకుండా 100 days ఎలా ఉందాం. ఇమాన్యుల్ ఇప్పుడిప్పుడే ఫ్రెండ్ అవుతున్నాడు, బట్ ఇమాన్యుల్ తోడు కూడా గొడవ అయింది. ఇంకెవ్వరు లేని టైంలో నాకు అగ్ని పరీక్ష నుంచి అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లెక్క, ఒక కాన్ఫిడెంట్ లెక్క ఉన్న పర్సన్ ప్రియా. సరే అట్లీస్ట్ ప్రియాతో మాట్లాడి కొంచెం ఓపెన్ అప్ అవుదాం, కొంచెం బాధగా ఉంది అనుకున్న టైంలో ప్రియా పంచాయతీ పెట్టింది లోపల. గొడవ స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నా అమ్మో ఈమె అసలుకి మొత్తం గేమ్ జోన్ లోనే ఉంది, గేమ్ నుంచి బయటకు వస్తలేదు, కెమెరా స్పాట్ ఉందంటే గొడవ పెట్టుకుంటుంది. సో దీంతో మాట్లాడాను నేను. సెకండ్ పని గురించి డిస్కషన్ అవుతుంది. సరే మనం ఇప్పుడు ఇమోషన్ లో ఉన్నాం కానీ పని కావాలి. ఇప్పుడు సన్నగారితో పంచాయతీ అవుతుంది, వెళ్ళిపోయినా.
శ్రీజ వచ్చి నేను డబుల్ పనినే వేస్తా అని మనిషికి పనిరా అంటది. మా ఫస్ట్లీ ఈ సిచ్యువేషన్ బయటపడాలి, కొంచెం యాంగ్జైటీ ట్రిగర్ అయింది నాకు. బయటికి వెళ్ళిపోయి ఎవరితోటో మాట్లాడాలి, ఇప్పుడు యాంగ్జైటీ చాలా ఎక్కువైంది. ఇమాన్లోనే అనిపించింది అన్నయ్య గారికి వెళ్ళి, అన్న నేను గేమ్ ఆడతలేను, నాకు యాంగ్జైటీ అటాక్ వస్తుంది, ఉత్త మాట్లాడాలి ఎవరితోటి అన్న. ఇప్పుడు వెళ్ళి మూలకెళ్ళి మాట్లాడతాం మేము, 3-4 టాపిక్స్ ఇస్తా. నాకు తెలిసి జనాలకు ఓన్లీ ఇది ఫైనల్ టాపిక్ వచ్చి చెప్తా, కొంచెం లోన్లీ అనిపిస్తుంది ఇంట్లో, ఫస్ట్ టైం అనిపిస్తుంది, సెకండ్ ఇట్లలో కొన్ని రీజన్స్ ఇస్తాను. ఫైనలీ వీళ్ళ మీద ఓపెన్ అప్, ఏంటి కెమెరా వస్తే అరుస్తున్నారు వీళ్ళు, అది ఇది అని ఫుల్ కోపం. అది యాంగ్జైటీయా బీపీ కోపమా మీది? యాంగ్జైటీ అటాక్ వచ్చింది నాకు, కోపం ఘోరంగా ఉండే తన మీద. బీపీ లాంటివి లేవు నాకు, కోపం ఉంది. ఆ టైం ఎందుకు కోపం అంటే ఎన్ని రోజులు ఆల్రెడీ 4th డే నాకు ప్రియాకి పెద్ద గొడవ అయింది, శ్రీజాకి ప్రతిసారి గొడవ అవుతుంది శ్రీజాతోటి. శ్రీజ ఇట్లా అంటే చాలు గొడవ అవుతుంది అక్కడ. అప్పటికి నాకు గేమ్ ప్లే అర్థమైపోయింది. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా నామినేషన్ పాయింట్లో ఎవరున్నారో మీకు చెప్తాను. 7th డే ఎప్పుడు సండే ఎపిసోడ్. అప్పటికి నా నామినేషన్ పాయింట్ నెంబర్ 1 వాజ్ బర్నీ గారు, నెంబర్ 2 వాజ్ ప్రియా గారు. ఇప్పుడు శ్రీజ గారు ఎందుకు లేరో ఎప్పుడైనా క్లియర్ చేస్తా. శ్రీజ గారు రైట్ ఫ్రమ్ గెట్ గో నామినేషన్స్ లో ఉండనికే గేమ్ ఆడుతున్నారు. అది మీరు ఆలోచించారు. నేను సింపుల్, ఈ రోజు ఏ వీక్ లో ఉన్నా? ఈ రోజు థర్డ్ వీక్. శ్రీజ గారు నామినేట్ అయ్యారు ఒకసారైనా? మొన్న అయింది. ఎక్కడైంది? డెమోన్ తీసేసాడా? డెమోన్ తీసి ఎందుకు తీసేస్తున్నారు? అందరికీ తెలుసు ఇది. శ్రీజ గారు అది మీకు తెలుసు, ఈ కామనర్స్ అనే మీకు మాత్రమే తెలుసు ఇది. ఇప్పుడు సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లాస్ట్ వీక్ నేను నామినేట్ అయిన వీక్ సన్నాకి స్పెషల్ పవర్ ఉండే, సన్నాకి శ్రీజాకి పడట్లేదు కూడా. శ్రీజ గారిని ఎందుకు నామినేట్ చేయాలి ఆ వీక్? వెళ్ళి మన సుమన్ గారిని ఎందుకు చేశారు? ఏమో పెద్ద పాయింట్ ఏమో. నేను చెప్తున్నాను కదా, నేను మీరు హౌస్ సీక్రెట్సే స్టార్టింగ్ చెప్పారా వీడియోకి, ఆ హౌస్ సీక్రెట్సే చెప్తున్నా కదా మీకు. అందరికి అట్లీస్ట్ మైండ్ లో ఉన్న ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, శ్రీజ చిన్న ప్రొవోకింగ్ నామినేషన్స్ లో ఉండనికే చేస్తుంది అన్నది మైండ్ లో ఉంది. దానికోసం శ్రీజ నాకు ఎప్పుడూ లేకుండే నామినేషన్స్ లో, నువ్వు ప్రొవోక్ చేసుకో, నువ్వు ఎక్కడికైనా తిట్టు, నేను ప్రొవోక్ గాను, నేను ఈ గేమ్ వర్కౌట్ చేయనికి కాదు, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ శ్రీజాని నేను పెడితే 3rd or 4th వీక్ పెడదాం అనుకున్నా. సింపుల్. అంటే మీరు అందరూ ముందే ఏమైనా ప్లాన్ చేసుకుని వెళ్ళారప్పుడు ఇలా మాట్లాడుకున్నారా? అంటే లైక్ ఇలా ప్రతి వీక్ నామినేషన్ లో ఉండాలి, అంటే ఎవ్రీ వీక్ నామినేషన్లు ఉంటే కొంచెం స్ట్రాంగ్ అవుతాము అని మీలో మీకు ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? అంటే మీ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కి వేరే వాళ్ళ మధ్యలో నాకు అసలు తెలీదు. ఎందుకంటే నాది ఏంది అసలుకి, నేను స్టేజ్ మీదనే హోప్ వదిలేసి వజా కూడా వేస్తలేదు. 5గురు వెళ్ళిపోయినరు. అప్పటికి మా ముందు రోజు రూమర్స్ వస్తుండే 6 ఉండొచ్చు అని. మళ్ళీ నాకు నాగాకే టై అవుతుంది అది. నాగాకి 2 స్టార్లు వచ్చినాయి, ఇంకా కొంచెం అటు ఇటే ఉండే. సో ఎవరితో మాట్లాడలేను అసలుకి. మా అయితే ముందు రోజు ఆల్ ద బెస్ట్ లో చెప్పుకున్నాము. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజాకి సపోర్టర్స్ చాలా ఉండే, నేను చెప్పిన నీది ప్రొఫైల్ మీద పెట్టు, నాకు కొంచెం ఫాలోవర్లు వస్తారు, ఇవే కాన్వర్సేషన్స్ అయినాయి. లోపలికి వెళ్ళిన తర్వాత బిహేవియర్స్ మీకు వేరే వాళ్ళే అర్థమై లైక్ చూస్తే మీకు అనిపించవచ్చు బయట మాట్లాడుకోవడం అని. బట్ నేనైతే స్టేజ్ వరకు అసలు కోపలేదు అసలు. సో మొత్తం ఎస్టాబ్లిష్ అయినా నాకు రిలేషన్షిప్స్ లోపలనే ఎస్టాబ్లిష్ అయినాయి. సో అట్లీస్ట్ నథింగ్ లైక్ దట్. అంతేందుకు నామినేషన్స్ అయితే కూడా మేము అందరం ఒక్కొక్క మూల కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చుంటాం. మేము అసలు ఏం డిస్కస్ చేయాలి నామినేషన్స్ గురించి. ముందే మీరు బిగ్ బాస్ గురించి అసలు అట్లీస్ట్ నా వరకు మాట్లాడుకుంటే నేనైతే ఎవరితో మాట్లాడలేదు. స్టార్టింగ్ అంటే మీరు మీ క్యాలిక్యులేషన్స్ అన్ని రైట్ అని మీరు ఊహించుకునేదంతా రైట్ అని నేనా మీరు అంటే నేను అడగబోతున్న పాయింట్ అంటే మీ క్యాలిక్యులేషన్స్ రైట్ ఉంటాయి, కొన్ని రైట్ ఉంటాయి. ఎందుకంటే అగ్ని పరీక్షలో చూసిన క్యాలిక్యులేషన్స్ కానీ మీ మైండ్ సెట్ కానీ మీ మాటలు కానీ. అండ్ అదే కాకుండా స్టేజ్ మీద లైక్ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ లాంచ్ లో కూడా ఎవరు సెలెక్ట్ అయినప్పుడు మీ ఒక సైగ ఉంటుంది అదేనా, అంత క్యాలిక్యులేషన్ ఉంటుంది మీది. రాము రాథోడ్ విషయంలో రాంగ్ క్యాలిక్యులేషన్ చేశారు అంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే తప్పుడు స్టేట్మెంట్ పాస్ చేశారు అంటే వెళ్ళిన సెకండ్ నువ్వు ఫేక్, నేను నీతో మాట్లాడను అని చెప్పి అలా అనేయడం ఫీల్ అవుతున్నారా? సో సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఎంపథైజ్ చేస్తారని హోప్ చేస్తున్నాను. 3 days ఎవరు నమ్మాలో నమ్మదో తెలియదు. హౌస్ లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ చూపిస్తున్నారు, వేరే సిచ్యువేషన్ వస్తే వేరే ఫేస్ చూపిస్తున్నారు. ఇప్పుడు రాము అన్న గురించి చెప్పాలి. రాము అన్నది ఏంటంటే ఫస్ట్ 2 days మే కమిన్ సార్ అని చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతూ అన్ని ప్రతిసారి రా ఇది అని, బనానాలు అడిగితే బనానా ఇచ్చాం, చాయ్ అడిగితే చాయ్ ఇచ్చాం, అన్ని ఇస్తున్నాం అన్నకి. ప్రియాకి ఆలు కర్రీ కావాలని వెళ్ళింది, అన్న ఇయ్యా అన్నాడు. అదే లైక్ ఇయ్యొద్దు కదా అని ఏదో అన్నాడు.
నాకు ప్రియా చెప్పింది నేను ఓకే ఓకే ఇక్కడ వచ్చి నాకు లోపల వచ్చేవరకు రాము ఇవ్వట్లేదు అది ఇది అనగానే నేను అనుకున్నా ఏంటబ్బా జనాలు గేమ్ ఆడుతున్నారా అని. ఫస్ట్ డే బిగ్ బాస్ కొత్త అట్మాస్ఫియర్ తెలియదు ఏమవుతుందో, వెళ్ళి రాము అని ఉన్నా అట్లట్లియో నువ్వు చేసే వచ్చిన ప్రతిసారి చాయ్ ఇచ్చినాం ఇది ఇచ్చినాం అట్లా మాట్లాడతావు అని. అప్పుడు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది అన్న గేమ్ ఆడుతుంది. సెకండ్ టైం 3 సార్లు అడిగినవాడు అన్న ఏమంటారు అబద్ధమే చెప్తాడు. ఏది గుడ్డు విషయం, పాయింట్ గుడ్డుది కాదు ఇక్కడ. ఎవరు గుడ్డు గురించి కొట్లాడలేదు మీరు నోటీస్ చేస్తే. జనాలు నిజాలు చెప్తుండ్రో అబద్ధాలు చెప్తుండ్రో దాని మీద కొట్లాడినాం. ఫస్ట్ టైం ఏమంటారు ప్రియా అంటే ఇంటికి అలౌ చేయడం అని, అరే ఏదో బాగుంది కదా నేను కూడా అని, అరే ఇంటికి అలౌ చేయగా అన్న వచ్చి అట్టెట్లా అలౌ చేయడం అంటాడు కానీ గుడ్డు సన్నగారి దగ్గర ఉందని మాత్రం అన్నాడు. సెకండ్ టైం అన్నాడు, థర్డ్ టైం చెప్తాడు అన్న. సో అప్పుడు నా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే అన్న మీద స్పాట్ లైట్ పడితేనే నిజాలు చెప్తుండు, ఏదో గేమ్ ఆడుతుండు. నేను నమ్మను, అన్న అయితే నమ్మను. దానికోసమే అప్పుడు కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అన్న పక్కన వచ్చి ఏదేదో మాట్లాడడానికి చేస్తాను. అప్పుడు ఇంకా నేను ట్రిగర్ అయిపోయి నన్ను ఫేక్ అన్నా నేను అదేస్తాను. మా లొల్లితోటి టెక్నికలీ మా ఇద్దరు లొల్లితోటి అదంతా స్పైరల్ స్టార్ట్ అవుతుంది. ఇది మీరు చూసింది. దీని తర్వాత ఏంది చూసినో తెలియదు. నేను రామన్న గారు మాట్లాడింది చూసిన మాట్లాడాను అదే అంటున్నా. అంటే ఇంకా నేను బిగ్ బాస్ లో ఉన్నంతసేపు నేను మాట్లాడిన నీతో అన్న మీరే మళ్ళీ వెళ్ళి మాట్లాడేశారు. సింపుల్ నేచర్ ఏదైనా సి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అనిపిస్తుంది అనుకో, నేను రాంగ్ జడ్జ్మెంట్ చేసిన ఆర్ నా ఏమంటే టంగ్ స్లిప్ అయినా అంటే నాకు అనిపించింది హార్ట్ఫుల్లీ అనిపిస్తే నేను వెళ్తాను. అది రామన్నతో మాట్లాడిన ఎగ్జాక్ట్ వర్డ్ చెప్తాను మీకు, అన్న నేను మిమ్మల్ని ఇంకా నమ్మట్లేదు. ఫస్ట్ 3 days కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీ మీద నాకు ఎందుకో ఈ ఒపీనియన్ వచ్చింది, ఇది నేను తప్పు కూడా అయి ఉండొచ్చు, ట్రావెల్ చేద్దాం, రోజు మాట్లాడుకుందాం, ఈ ఒపీనియన్ మారిపోవచ్చు, మారకపోతే నేను వచ్చి చెప్తాను. అదే ఏంది మొత్తం ఫ్రెండ్స్ అయినాం మేము. నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వచ్చింది తెలుసా, ఇదేమన్నా టాయ్స్ టాస్క్ లో ఓకే ఉత్త వదిలేసిన రీజన్ తెలియదు, సైలెంట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఇమాన్యుల్ అన్నది అర్థమైంది, రీతు గారి గేమ్ అర్థమైంది, తనుజ గారి గేమ్ నెమ్మది అనుకోవచ్చు కదా, సైలెంట్ పర్సన్ అది కూడా అనుకున్నాం మేము అందరము. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇచ్చాము అసలుకి. తర్వాత అన్న రీజనింగ్ అడిగితే కూడా ఏమో బ్రో అక్కడ నాకు ఏమీ అర్థం కాలేదు, ఇంకా నేను ఒక్కనే ఇట్లా ఉండిపోతేనే బెటర్ అన్నాడు. రీజనింగ్ తెలుస్తలేదు అసలుకి. సో అట్లాంటప్పుడు సెకండ్ టైం ప్రతి ఒక్కరికి హౌస్ లో డౌట్ వచ్చింది, రామన్న తెలియకుండా ఏమైనా గేమ్ ఆడుతున్నారా, మనం ఆ గేమ్ చూడట్లేదా అన్న డౌట్ వచ్చింది. అంతే హౌస్ లో అందరికంటే మీన్స్ మీ ఓనర్స్ అందరికి లేదు టెనెంట్స్ ప్లస్ ఓనర్స్ అందరికి. ఓకే అసలు అంటే దాని నుంచి లైక్ ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి గేమ్ అంటే మీ థాట్స్ అంటే నేను వింటుంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరే మొత్తం గేమ్ లో ఉన్నారేమో అని అనిపించింది. అప్పుడు మొత్తం హౌస్ మొత్తం అంటే ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏంటి మీకు ఇది మీరు అనేటి కొన్ని ఒప్పుకోవట్లేదు, కొన్ని ఒప్పుకున్నా ఇది నేను ఒప్పుకోవాలి. యాక్చువల్లీ ఏమైందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను గేమ్ ఎంజాయ్ చేయడం మానేశారు. నేను లాస్ట్ ఎంజాయ్ చేసింది ఏ రోజు తెలుసా, నామినేషన్స్. నేను నామినేషన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశానంటే I felt it was the best version of myself in the game. అంటే అది ఎంత ఈ నామినేషన్ కొంత ముందు మీరు ఇలా లేరు కాదు, టిల్ నామినేషన్స్ నేను గేమ్ ఎంజాయ్ చేస్తున్నాను. I was loving the game, బాగా వెళ్తున్నాను, ఇట్లా I was ఫ్రీ ఫ్లో అన్నమాట. నాకు తెలిసి ఆ ముందు రోజు నుంచే కొంచెం ఎఫెక్ట్ అయింది. లైక్ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఏమంటారు ఎలిమినేషన్ తర్వాత కొంచెం యాంగ్జైటీ అటాక్, అప్పటి నుంచి కొంచెం గేమ్ ఇంపాక్ట్ అయింది అనిపించింది. బట్ మై బెస్ట్ ఎపిసోడ్ వాజ్ మై ఇది. నా మళ్ళీ బెస్ట్ ఎపిసోడ్ ఏదో చెప్తాను, నా ఎలిమినేషన్ ఎపిసోడ్ నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్ లో ఇచ్చి పడేస్తాను బర్నీ గారితో. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎంజాయ్ చేయడం మానేసి గేమ్ చాలా సీరియస్ తీసుకున్నాను నేను. ఎంత సీరియస్ తీసుకున్నా అంటే పడుకునేటప్పుడు కూడా గేమే ఆలోచిస్తున్నాను నేను. అరే ఇది ఈరోజు చేయలేదు, ఈరోజు చేస్తే బాగుండు కదా అని. ఇవే మిస్టేక్స్. ఊహల్లో బతికేసారు అనొచ్చా? ఊహల్లో బతికేయడం కాదు, ఊహల్లో బతికిన రియాలిటీ చేసుకుంటే బాగుండేది. అసలుకి ఏమైందంటే గేమ్ ని చాలా పర్సనల్ తీసుకున్నాను నేను. అది తీసుకునేది లేకపోతుంది ఫ్రీగా ఉండాలి. నేను ఫస్ట్ 8 days లెక్క ఉంటే ఇంకా డిఫరెంట్ ఉంటుండే, ఈ ఇమోషనలీ లో కాకపోతుండేవనేది. నేను ఏ డే బాగా అయ్యాను అని యాక్చువల్లీ గేమ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్స్ కూడా చెప్పారు. 13th day అండి, 12th day I got out of it and I started changing my game play. ఇది యాక్చువల్లీ నోటీస్ చేసి we actually noticed that ఇది కొంచెం చేంజ్ చేస్తున్నాం అది ఇది అన్నారు. సో I wish I got to that zone before only అని. సో అప్పుడే నేను రియలైజ్ అయ్యి రోజు రాత్రే పూల్ దగ్గర కూర్చొని గేమ్ అనలైజ్ చేసుకుంటాం కదా, అప్పుడు రియలైజ్ అయ్యి నేనే గేమ్ ఎంజాయ్ చేయడం మానేసి సీరియస్ తీసుకుంటా, ఇట్స్ నాట్ హెల్దీ అని ఐ ఫెల్. దీంట్లో ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. గేమ్ సీరియస్ తీసుకున్నాను అంతే. అదే అంటే అది ఎప్పుడైతే మనం గేమ్ ని సీరియస్ తీసేసుకుంటామో మనం మనలా ఉండడం మానేస్తాం ఫస్ట్.
ఎందుకంటే మనం మనలా ఉండుంటే మీరు అగ్ని పరీక్ష మర్యాద మనీష్లా ఉండేవాళ్ళు, మనం అందులో మీరు మీలా ఉన్నారు. నాకు తెలిసి కొన్ని సార్లు కోపం ఎక్కువ వచ్చేసింది సెకండ్ హాఫ్ ఆఫ్ ద. నాకు అసలు కోపమే లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు మీరే. నాకు అసలు కోపమే రాదు మీరే అన్నారు. అగ్ని పరీక్షలో దీంట్లోనే బిగ్ బాస్ లో అదే మీరు మళ్ళీ మీరే కోపడిపోతుంటే అండ్ లైక్ కోపమే లేదన్నారు మనీష్, అదే అంటున్నాను. ఒక నిమిషం ఇది అగ్ని పరీక్షలో నాకు ఏమంటారు సీముకేర్ అంటారు, మిమ్మల్ని ఏమంటారు కొన్ని థింగ్స్ ట్రిగర్ చేస్తాయని. నేను వాటికి నో అన్నాను. లేదు మీకు తెలుసు కదా హౌస్ ఎట్లా ఉంటుందో, సో హౌస్ బ్రింగ్స్ అవుట్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ ఎవ్రీ. అంటే అక్కడ మాస్క్ లేకుండా, మాస్క్ ఉంటే 2 వారాల్లో వచ్చేస్తుంది బయటికి. మాస్క్ ఇంపాసిబుల్ అండి ఆ ఇంట్లో, అసలు అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు బి ఆనెస్ట్. కానీ ఇంకా మాస్క్ వేసుకున్నారు, ఉన్నారు. అంటే మధ్యలో ఓపెన్ అప్ అవి బయట పడ్డాయి, కానీ జనాలు క్యాచ్ చేస్తారో లేదో ఎక్కువ మాస్క్ వేసుకుంటుంది మీకు కామనర్స్ అనిపిస్తుందా సెలబ్రిటీస్ అనిపిస్తుంది? సెలబ్రిటీస్. ఎందుకు? వితౌట్ థింకింగ్ చెప్పండి. కానీ జనాల్లోనే మాస్క్ ఎక్కువ వేసుకొని, అంటే సెలబ్రిటీస్ కామనర్స్ లా బిహేవ్ చేస్తున్నారు, కామనర్స్ సెలబ్రిటీస్ లా బిహేవ్ చేస్తున్నారు. అంటే దీనికి యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే మీరున్నప్పటి నుంచే. సో బేసికలీ కామనర్స్ చాలా రా ఉన్నారండి, బ్రూట్ రా ఎమోషన్ వస్తుంది. సెకండ్ ఏంటంటే కామనర్స్ కి కెమెరా ముందు ఎట్లుండాలో తెలియదు, మాకు వీఆర్ నాట్ కెమెరా ట్రైన్. సో ఒక గేమ్ ప్లాన్ ఉంది, ఇట్లా వెళ్ళిపోతుండ్రు ఒక్కొక్కరు. బిగ్ బాస్ అనేది కెమెరా ముందు ఉండాల్సినట్టు కాదు, మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలి. అక్కడ కెమెరాస్ ఉన్నాయని మర్చిపోవాలి కదా. మీరు ఉండేది ఉండండి, ఎట్లున్నా అట్లుండండి. జస్ట్ దీనికంటే ముందు ఒక్క ప్లస్ పాయింట్ అట్లీస్ట్ లైఫ్లో కొన్నిసార్లు కెమెరా ముందు ఉండేది ఎంత అడ్వాంటేజో నేను రియలైజ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ ఆ కెమెరాస్ని ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నారని నేను చూశాను. కెమెరా ఫోకస్ లేనప్పుడు ఎలా ఉంటారో నేను నోటీస్ చేశాను, కెమెరా ఫోకస్ ఉన్నప్పుడు ఎలా ఉంటారో నేను నోటీస్ చేశాను. మా దగ్గర ఏమైందంటే కెమెరా ఉంటే నేను అతి చేస్తాను, మీరు చూస్తున్నారు 24/7 కెమెరా ఉంటుంది. అదే కెమెరా మన దగ్గర రావాలన్నట్టు కూడా చేస్తున్నారు అక్కడ. నేను నోటీస్ చేశాను కాబట్టి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా దగ్గరికి వెళ్ళి కెమెరా ఎక్కడైతే తిరుగుతుందో కెమెరా తిరగంగానే వేరేలా బిహేవ్ చేయడం కూడా నేను నోటీస్ చేశాను. సో ఇవన్నీ చూడడం వల్ల నేను ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ పాస్ చేశాను. అంటే కెమెరా వస్తే ఇంకా చేంజ్ అవ్వడం, కెమెరా లేనంత వరకు పంచాయతీ లేదు. కెమెరా జూమ్ ఇన్ స్కోప్ కరో అన్నప్పుడే అయిపోయింది. ఎవరి పెర్ఫార్మెన్స్ లాగా చేస్తున్నారు. నేను దానికోసం నేను ఇంకో మాట కూడా అంటాను, ఇది వచ్చిందో లేదో తెలియదు నాకు. ఇంట్లో కూడా ఇలానే ఉంటారా వీళ్ళు? నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇంత చిన్న వాటికి పంచాయతీలో పెట్టుకుంటారా, ఏం నడుస్తుంది? దట్ ఈస్ వై అప్పుడు నాకు మెంటలీ ఫిక్స్ అయిన పాయింట్ ఇది. అంటే ఏమన్నా కెమెరా వస్తే ఏదో ఒకటి చేస్తున్నారు. ఈ స్మార్ట్నెస్ సెలబ్రిటీస్కి ఉంది, ఇది నేను ఒప్పుకోవాలి. ఐ హావ్ టు టెల్ ఇట్ ఆల్సో, దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో హౌ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్. అంటే వాళ్ళకి బిహేవ్ చేయడం నేర్చుకున్నారా, లేకపోతే అక్కడ బిహేవ్ చేయాలి? లేదు 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 అంటే లైక్ కొంతమంది లైక్ మెజారిటీ ఆఫ్ దెమ్ చెప్తాను, మెజారిటీ ఆఫ్ దెమ్ నార్మల్గానే ఉంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను తిట్టేశాను, వాళ్ళు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో తిట్టారు, దే ఆర్ అట్లీస్ట్ కంపోజ్డ్. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు చిన్నప్పుడు తిట్టేసి ఉంటారు, యాజ్ అ గ్రో ఇన్ కెరియర్ ఇవన్నీ లిమిట్ అయిపోయాయి. దానికోసమే కామనర్స్ ఆర్ వెరీ రా ఇన్ ఎమోషన్స్ అని కనిపిస్తుంది, అండ్ కొంచెం ఓవర్ యాక్టింగ్ అని కూడా అనిపిస్తుంది. సో ఈ రెండు చెప్పాలి. బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసారా? మీ ఓటీటీ చూడలేదు, నేను నేను మీరు చూడలేదు, సీజన్ 3 చూడలేదు అనుకుంటాను. మిగతా అన్ని సీజన్స్ చూసాను నేను. అంటే లైక్ మొత్తం ఫుల్ ఫ్లెజ్ లో కాకపోయినా అట్లీస్ట్ ఫాలో అవుతూ ఉన్నాను. అన్ని సీజన్స్ చూసిన మీరు అవును సంచాలక్ ఎలా బిహేవ్ చేయాలో, ఎలా చేస్తాడో, రూల్స్ ఏం పెడతారో, గేమ్ ఎలా అర్థం చేసుకుంటారో అనేది తెలుసు. ఒక సంచాలక్ ఒక మనిషి గేమ్ నే మార్చేస్తుంది అని తెలుసు. అలాంటి సంచాలక్ మీకు ఇచ్చినప్పుడు మీరు కొంచెం అలర్ట్ గా ఉండాలని మీకు అనిపించలేదా? సో ఫస్ట్లీ ఈ టాస్క్ లో బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ మీరు ఆడియన్స్ పరంగా ఆలోచిస్తున్నారా? ఈ 14 నన్ను తీసేస్తే ఈ 14 ప్లేయర్స్ అందరూ తర్వాత వచ్చి మనీష్ డిడ్ ఎ ఫేర్ జాబ్ అన్నారు ఫస్ట్లీ. ఎందుకంటే లోపల కనిపిస్తుంది అలా, మీకు లోపల అనిపించడం ఒకటి, అట్ ద సేమ్ టైం ఆ గేమ్ ని వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేసిండ్రు. ఫస్ట్లీ ఎందుకు అనిపించింది అంటే వీళ్ళు కూడా చెప్తారు పాయింట్స్. నేను స్టార్టింగ్ ఆఫ్ ద సంచాలక్ నుంచి రూల్స్ 3-4 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అందరికి, అందరూ ఓకేనా అని క్లియర్లీ అడిగిన, మల్టిపుల్ టైమ్స్ రిపీటింగ్. ఫస్ట్లీ కామనర్స్ సెలబ్రిటీస్ అని మధ్యలో వచ్చేసింది అది.
అట్లాంటి ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఏది తప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన, కనిపించినట్టు చెప్పిన. వాళ్ళకి ఏ చేయ కనిపించిందో వాళ్ళ ఇష్టం, అది కళ్యాణ్. నాకు కనిపించింది ఎగ్జాక్ట్ చెప్పాను నేను. ఇప్పుడు మనకు వచ్చే బిగ్గెస్ట్ డిబేట్ పాయింట్ వచ్చి ఇమాన్యుయల్ గారిది, నాది. ఇక్కడ ఇద్దరు మిస్టేక్లు యాక్సెప్ట్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ గారిని ఆగమనకపోవడం ఎంత తప్పో, ఇమాన్యుయల్ గారు వెళ్ళి రూల్ పట్టించుకోకుండా పట్టుకోవడం కూడా అంతే తప్పు. రెండు తప్పులు ఉన్నాయి. ఇప్పుడు గేమ్ సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు. గేమ్ ఎట్లయిపోతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే, ఒక ఆయన మన మీద, నేను స్టార్ట్ చేయలేదు ఫస్ట్లీ, అటు సైడ్ నుంచి వచ్చింది. ఈ పాయింట్లో ఏం చేస్తారంటే 8 players ఉన్నారు, 2 players ఉన్నారు. వీళ్ళిద్దరి మిస్టేక్ వల్ల 8 players కి అన్ఫేర్ చేయొద్దు నేను. సరే నాకు డబుల్ ఛాన్స్ ఇచ్చానంటే నెక్స్ట్ టైం అవుద్ది 8 players అందరు వస్తారు నా మీద. వాళ్ళు చేసిన ప్రతి మిస్టేక్ కి నాకు ఛాన్స్ ఇవ్వమంటారు. సింపుల్ అదే అవుద్ది. సో నేను సింపుల్ ఒకటే చెప్పిన, మీరు ఎలిమినేటెడ్. దీనికి ఏం కాన్సిక్వెన్సెస్ ఉన్నా నేను ఫేస్ చేస్తాను. సింపుల్. ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేయండి. అటు ఇమాన్యుయల్ అన్న యాక్సెప్ట్ చేయడు, అమ్మాయిలన్న యాక్సెప్ట్ చేయట్లే అని నా మీద అరవడం స్టార్ట్ చేశాడు. సో ఈ గేమ్ వచ్చింది. ఇంకా వీళ్ళు ఒక్కరు గారు అరవడం, వీళ్ళు 4 లేసారు వెనకాల. ఎవరు ఎక్సెప్ట్ బర్నీ గారు 4 లేసారు. నా అర్థమైంది, అమ్మో వీళ్ళందరూ కలిసి ఇంకా కొంచెం పాయింట్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని ఆ డిబేట్ నడిచింది ఇద్దరికి. అట్లాంటి టైంలో ఇద్దరం లాస్ట్ సమ్ వర్డ్స్ చెప్పినట్టు జరిగింది. బట్ ఆ సిచ్యువేషన్ అట్లా రియాక్ట్ అవ్వకపోతే వీళ్ళు 4 ఉన్నారు, ఇమాన్యుయల్ వదిలేయండి, ఈ 4 నా మీద అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎవరు, తనుజ గారు, మన రీతు గారు, ఇంకా ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే వాళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా అరవడం, వీళ్ళు ఇంకోటి మర్చిపోతున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళు గేమ్ లో లేరు కానీ దే వాంట్ టు బీ ఇన్ దిస్ సీన్. ఏదేదో పాయింట్లు తీసుకుని నా మీద వస్తున్నారు. సో అదంతా క్యారీ అవుట్ అయిపోయింది. ఐ ఆర్గనైజ్ దట్ వెల్ అని కూడా అనిపించింది. రీతు గారు ఏదేదో గొడవ తీసుకొస్తున్నారు. ఒక్క పాయింట్ ఆమెని కామ్ అయిపోయింది తను. అట్లా హ్యాండ్లింగ్ ఎవ్రీవన్ వాజ్ వెరీ టఫ్. దీంతో నేను ఇమాన్యుయల్ మాట్లాడుకున్నాను. వి సార్టెడ్ అవుట్ ద డిఫరెన్సెస్. సింపుల్. ఒక మిస్టేక్ 2 sides ఆఫ్ ద కాయిన్. ఒక సైడ్ లో అన్న, ఒక సైడ్ దీంట్లో. అంటే ఆ సిచ్యువేషన్ లో మీకు ఇమాన్యుయల్ ని సరే ఒక ఛాన్స్ ఇద్దామని అనిపించలేదు టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఇది సేమ్ నాగార్జున గారు అడుగుతారు. అదే అంటున్నా, అంటే మీకు కొన్ని మీరు చేయాల్సినవి కూడా అది చేస్తే బాగుంటది మనీష్ అనుకున్నవి మీకు అనిపించకపోవడం వల్లే మీకు ఎఫెక్ట్ తీసింది. అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు నేను చెప్తుంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అది జనాలు అట్లా పర్సీవ్ చేస్తుండొచ్చు. అంటే ఈ గేమ్ లో 2 versions ఉన్నాయి కదండి. ఒకటి గేమ్ మేము, అంటే నేను బయటగా ఆలోచించట్లేదు, ఇదే మీరు నోటీస్ చేయాల్సింది నా గురించి. నేను ఉత్త 15 players మేము ఉన్నాం, ఇక్కడ ఫేర్నెస్ ఉందా లేదా అది చూస్తున్నాను. బయట ఏ ఎడిట్ కట్టుపోతుంది నాకు ఏది తెలియదు. అది అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇద్దరికి మీరు ఒక మాట చెప్పారు, లైక్ ఆగండి రెడ్ గ్రీన్ ఇలా చెప్పారు. 3వ వాడికి అయ్యో నేను చెప్పలేదు కదా, సర్లే నేను ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్తే యాజ్ సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం. అంటే మీరు ఒక మాట చెప్తే వాళ్ళు సైలెంట్గా ఉండాల్సిందే. సరే, అక్కడ మీరు ఒక పాయింట్, అరే నేను ఇది చేశాను కదా అని చెప్పి మీరు ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఇంకొక తప్పు చేస్తే మేము వదిలేస్తానని చెప్పి మీరు అక్కడ మీరు స్టాండ్ తీసుకుంటే. మీరు ఒక ఎక్స్ బిగ్ బాస్ ప్లేయర్ ఉన్నారు కదా, మీరు ఆ సిచ్యువేషన్ నుండి నేను ఇద్దరు ఛాన్స్ ఇస్తే ఏమవుతుండే? ఏం కాకపోతుంది. అందరి మెంటాలిటీలు తెలుసు కాబట్టి. అదే అన్న, అంటే మీరు తెలుసు వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారు అని ముందే మీరు ఊహించేసుకున్నారే కానీ మీరు ఆల్రెడీ ఏమంటారు, ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి బయట రచ్చలేపుతున్నారండి. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా అక్కడ ఉన్నారు గోడ మీద. చీజా ఇంకా ఏమంటారు ప్రియా ఊరుకుంటారా? వీళ్ళిద్దరు ఊరుకోకపోతే వాళ్ళిద్దరు సపోర్టర్స్ ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరా లేదు. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. నా గురించి ఆలోచించి మీ గురించి మీరు ఆలోచించుకోవట్లేదేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ గురించి ఆలోచించడం వల్లే కదా మీరు ఛాన్స్ ఇవ్వలేదు ఇమాన్యుయల్కి. లేదు, సింపుల్. ఇప్పుడు ఇమాన్యుయల్ గారిది రూల్స్ మీరు చెప్తున్నారు, మీరు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు చూడట్లేదు. ఇమాన్యుయల్ గారు కూడా మిస్టేక్ చేశారు. అవును, ప్లేయర్ మిస్టేక్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు నాదేంటి, నేను ఇద్దరికి ఒకసారి ఏమంటారు ఆ స్టాప్ గో అనేది వచ్చింది, దాని నుంచి ఏం రాలేదు. బట్ ఆ సెన్స్ ఆఫ్ అలర్ట్నెస్ ఇమాన్యుయల్ గారికి కూడా ఉండాలి కదా. అది తన మిస్టేక్ అయింది, నా మిస్టేక్ అదే అన్న. లైక్ అలా జరుగుతున్నప్పుడు మీరు నెక్స్ట్ ఇది చూసుకొని వెంటనే వీళ్ళకి అలర్ట్ చేయవలసింది. లైక్ ఇగో ఇది కాదు, 2 సార్లు మీరు చెప్పారు, వెంటనే ఇమాన్యుయల్ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ఇగో నేను ప్రతిసారి ఆపాల్సి వస్తుంది, నేను ఇంకోసారి ఆపను అని చెప్పి అన్ని రూల్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. ఇగో మీరు నేను ఆపండి అంటే ఆగుతున్నారు. దీనికి మీకు లోపల కూడా తెలుసు ఆన్సర్. ఇది నేను ఇమాన్యుయల్ గారు ఇది చేస్తే మిగతా 8 members రచ్చలేపుతారని మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ మోర్ దెన్ దాట్
రూల్స్ అందరికి ఈవెన్ అండి. నేను రోజు ఎపిసోడ్ లో చెప్పాను ఫేర్ అండ్ స్క్వేర్ రూల్స్ అందరికి. నేను రూల్స్ స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది అని చెప్పాను. వినకుండా అన్న వచ్చేయడం అన్నది తప్పేంది, నాదేం తప్పేంటంటే ఇది చెప్పకపోవడం. దాని నాగార్జున గారు నన్ను అడిగినప్పుడు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేశాను. డిబేట్ లేదు ఆ పాయింట్ లో, తప్పు చెప్పాల్సింది లేదు. ఇప్పుడు ఈ కెమెరాలో నేను ఇదే చెప్తున్నా, సింపుల్. సెకండ్ అడుగుతారు మీరు ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదని, ఇది మీరు నన్ను అడగా. ఫస్ట్ థింగ్ అది సేమ్ అదే చెప్తున్నా, గల్లీ క్రికెట్ మ్యాచ్ కాదు, మెయిన్ కి వచ్చేసినాం, జనాలు చూస్తున్నారు, ఇంత అవుతుంది, రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అందరికి ఫేర్ రూల్. సెకండ్, మీరు ఇదంతా అంటున్నారు కదా, అక్కడ ఆ పాయింట్ తీయడానికి రెడీగా ఉన్నారు టేబుల్ మీద. నువ్వు ఇమాన్యుయల్ కి ఛాన్స్ ఇచ్చిన, ఓన్లీ నాది బర్ని గారు వదిలేయండి, అదే ఇప్పుడు ఆ పాయింట్ పక్కా వస్తుంది. మీ డిస్కషన్స్ అంతా వింటుంటే నాకు అదే నేను అదే అంటున్నాను. అంటే మీ డిస్కషన్ నాకు వింటుంటే ఒకటి అర్థమైంది ఏంటంటే, అదే నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో, మీరు పక్క వాళ్ళ గురించి వాళ్ళేమంటారా అని ఆలోచించారే గానీ మీకేమనిపించిందా చేయలేదు. మీరు ఫస్ట్ పాయింట్ మళ్ళీ మర్చిపోయారు. నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది ఫస్ట్ పాయింట్ రూల్స్ మనోడు చేసాడు అంటే వాళ్ళకి చేసే ఛాన్స్ రాలే, రూల్స్ తప్పు చేసే ఛాన్స్ ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు, వాళ్ళకి మీరు ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనే టైంలో మీరు చేశారు, మీరు ఇవ్వలేదు వాళ్ళకి ఛాన్స్. ఇమాన్యుయల్ కి మీరు ఛాన్స్ ఇచ్చారు, సెకండ్ రౌండ్ నుంచి అన్ని తీసేసిన. సెకండ్ రౌండ్ తీసారు, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కోల్పోయాడు, సెకండ్ రౌండ్ నుంచి తీసేయండి, చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుని లాభం ఏంటి? మరి మీరు మనమిద్దరం కూడా ఉండదు బిగ్ బాస్ లో. లేదు, బట్ దాని తర్వాత కూడా ఏమంటారు, మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత కదా ప్రతి ఒక్కరు ఇమ్ము అని కూడా వచ్చి, నేను ఒక్కడిని నష్టపోయాను, బట్ నువ్వు ఎండింగ్ వరకు ఎట్లయితే సంచాలక్ చేసినావో చాలా బాగా చేస్తావు అంతేగాండి. మొన్న ఏమంటారు, శ్రీజ గారు తీస్తారు, ఎవరు రీతు గారిని, ఇది మన డెమాన్ పవన్ ని తీసేస్తే కెప్టెన్సీ లెక్క మళ్ళీ లేచి అట్లా. అంటే లాస్ట్ వీక్ కూడా ఇది అయింది కదా ఇమాన్యుయల్ది, నాగార్జున గారే అంటారు దాంట్లో సంచాలక్ తప్పు లేదు అని నాగార్జున కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే సిచ్యువేషన్ మొత్తం నాగార్జున గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. సో ఆ ఎంటైర్ టాస్క్ లో ఫేర్ అండ్ స్క్వేర్ ఉండే నేను, అండ్ ఉన్న హౌస్ మేట్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అది ఐ వాజ్ వెరీ ఫేర్ అండ్ స్క్వేర్ అని. సో నేను, మీరు అన్న గేమ్ మార్చొచ్చు కదా, ఈ థాట్ నాకు రాలేదు అనుకుంటున్నారా? నేను ఏమనుకున్నాను, లోపల ఎవ్వడో నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు పనులు చేయడానికి, నేను షష్టిని లేకపోతే డెమాన్ పవన్ ని చేసేస్తా కెప్టెన్, ఇద్దరు నాకు క్లోజ్ ఇంట్లో, వీళ్ళ త్రో నేను ఏదో ఒక మానిటర్ పోస్ట్ కొడతామని ఈ కన్నింగ్ ఐడియా నడిచింది మైండ్ లో. బట్ గేమ్ ని ఫేర్ గా ఉంచాలి. మరి ఇంత ఫేర్ గా ఉంచారు, అంతా చేశారు. అవును, లాస్ట్ లో కెప్టెన్ అయిపోయిన తర్వాత ఒక స్పీచ్ ఇచ్చాను, అది ఎందుకు? మీకు మధ్యలో ఏమైంది తీసారా టాపిక్, నా మీద అలిగేషన్ ఏమేశారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్న. సెకండ్ టైం ఏమంటారు, మా కళ్యాణ్ దింపినప్పుడు ఎవ్వరేం మాట్లాడలేదు. అసలుకి సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, నెక్స్ట్ ఎవరిని పిలిచినా గేమ్ అయిపోతుందని తెలుసు. ఏమంటారు, మన వీళ్ళు ముగ్గురు ఇట్లా సేఫెస్ట్ ప్లేయర్ ఎవ్వరు వద్దన్నా మీద శ్రీజానే. 2 moves లో అయిపోతుంది, మ్యాక్స్ లీస్ట్ మూవ్ ఇస్ 1, మాక్సిమం 2. అట్లాంటి టైంలో నేను తీసుకున్న